జగన్మోహన్ రెడ్డి పదే పదే నేను మళ్ళీ అధికారంలోకి వస్తాను, అధికారుల్ని ఎవరిని సరే వదిలిపెట్టను, ఎవరైతే మా వాళ్ళ మీద కేసులు పెడుతున్నారో వాళ్ళందరినీ గుర్తుపెట్టుకుంటామంటూ వార్నింగ్ ఇచ్చే పరిస్థితి. ఎలా చూడాలంటారు దీన్ని? అధికారులు వాళ్ళ అధికారం ఉన్నప్పుడులాగా ఏ పిచ్చి పిచ్చి కేసులు పెట్టట్లేదు, అట్లాగే ఊరిని జైల్లో వేయటల్లా. వాళ్ళంతా కేసుల ప్రకారం చేసిన దాన్ని బట్టి యాక్షన్ తీసుకుంటున్నారు. దాని మీద ఏం యాక్షన్ తీసుకుంటావు నువ్వు? ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు ఉన్నాడు, ఆయన మీద నువ్వు ఏదో పగలబడి చేశావు, చివరికి కోర్టులు మొత్తం కూడా ఆయన క్లీన్ చిట్ ఇచ్చేసినాయి. ఇప్పుడు చట్టబద్ధత అనేది నీ వల్ల కాదు. ఇప్పుడు ఏదైనా కేసు పెట్టినా కానీ దాన్ని ఇంట్రాగేట్ చేసేసి చేయాల్సిన పని చేసేస్తే చట్టమైనా కోర్టులైనా దాన్ని అంగీకరిస్తాయి. నువ్వు చేసినట్టు చేయట్లేదు కదా. నువ్వేం చేస్తావు? ఆఫీసర్స్ ఏమైనా ప్రధానికి భయపడి చేస్తారనుకున్నావు. ఆఫీసర్స్ ఆర్ డూయింగ్ దర్ డ్యూటీ ఇన్ ది అలయన్స్ గవర్నమెంట్. మీలాగా తొత్తులాగా సంజయ్ చేసినట్టు వాళ్ళు చేసినట్టు చేయటం లేదు, చేయమని చెప్పడం లేదు కూడా. వీళ్ళు కూడా మీరు రూల్ ప్రకారం చేయమని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక ఏబి వెంకటేశ్వరరావు గారి గురించి మాట్లాడారు కాబట్టి ఆయన గురించి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎలా చూడాలంటారు? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన మీద పెట్టిన ఏవైతే ఛార్జెస్ ఉన్నాయో ఆ ఛార్జెస్ వెనక తీసుకొని కృతజ్ఞతా భావం చూపించాడు చంద్రబాబు నాయుడు ఏబి వెంకటేశ్వరరావు అని చెప్పి ఒక పత్రికలో వచ్చిన వార్త, ఒక టీవీలో వచ్చిన కథనం. ఎలా చూడాలంటారు దీన్ని అసలుకి? ఇప్పుడు మీరు చెప్పే పేపర్లో వచ్చేది దాన్ని ఇగ్నోర్ చేయటమే మనం. ఇప్పుడు ఆయన కోర్టులన్నీ క్లీన్ చిట్ ఇచ్చేసిన తర్వాత నువ్వెవరు చెప్పడానికి? చంద్రబాబు నాయుడు కూడా హీఈస్ ఫోర్స్డ్ టు సపోర్ట్ హిమ్, అంతే. అంటే వెనకమాలుండి ఏబి వెంకటేశ్వరరావు ఈ కేసులన్నీ పెట్టేస్తున్నారు అనే మాట కూడా ఒకసారి జగన్మోహన్ రెడ్డి నోటి వెంబటే వచ్చిన మాట. మరి దాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు అన్న ప్రతి మాటకి సమాధానం చెప్పేదని కుక్కలు మురుగుతూ ఉంటారు. అది ఎట్లా? దానికి మీరు మాట్లాడేది అందులో ఆయన ఆ స్థాయి మనిషి మాట్లాడితే ఒక సపోర్టింగ్ ఆర్గ్యుమెంట్తో మాట్లాడాలి. ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటే ఒక చిన్న ఏమి తెలియనోడు లాగానో లేకపోతే ఒక అమాయకుడు మాట్లాడితే ఎట్లా కుదురుతుంది? ఇది రాంగ్. మరి ఇక్కడ కూడా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి కడపలో పులివెందుల్లో వాళ్ళ ఇంట్లో పెట్టుకున్న సమావేశంలో కార్పొరేటర్లతో మాట్లాడుతూ, నేను పలావ్ పెట్టాను, మీరు బిర్యానీ కోసం ఆశపడ్డారు, ఇప్పుడు బిర్యానీ కూడా లేకుండా పోయింది, పలావ్ లేకుండా పోయిందంటూ ఇదే పోలిక ఎక్కడ పట్టినా పలావ్ బిర్యానీ ఈ తిండి కూడా లేనిది అసలు పోలికల్లో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను ఒకటే చెప్తాను, పలావులు కానీ లేకపోతే బిర్యానీలు కానీ ఇవన్నీ కూడా ఆయన జేబులో డబ్బులు తీసి పెడుతున్నాడా? పబ్లిక్ మనీ. అడ్మినిస్ట్రేషన్ చేసేవాడు ఆ డబ్బులు మీరు ఎలా సద్వినియోగం చేస్తున్నారు, దేనికి ప్రియారిటీ ఇస్తున్నారు, డెవలప్మెంట్ చేస్తున్నారా లేదా అనేది చూడాలి. కానీ ఇంట్లో కూర్చొని బటన్ నొక్కుతాం అనేది ఎవడైనా నొక్కుతాను. ఇంతకుముందే చెప్పాను అన్నమాట. నువ్వు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసిన పనులు ఎవడైనా చేయగలడు, ఎనీథింగ్. బజార్ పోయేవాడు. అంటే ఇక్కడ క్వశ్చన్ అండి, దానికి వైసీపీ నాయకులు ఇస్తున్న క్వశ్చన్, అడుగుతున్నాను నేను. ఎవరైనా నొక్కుతారన్నారు బటను, మరి చంద్రబాబు అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతుంది, ఆయన బటన్ ఎందుకు నొక్కలేకపోతున్నారు అంటున్నారు కదా. మరి అప్పులు చేశాడు విపరీతంగా. అక్కడేమో ఎఫ్బిఆర్ లిమిట్ కూడా చేసుకొని డబ్బులు తీసుకొచ్చాడు, అప్పులు చేసుకొచ్చాడు. సెక్రటేరియట్ బిల్డింగ్స్ కూడా తాకట్టు పెట్టాడు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు చేయలేడు కదా. విపరీతంగా అప్పులు చేశాడు. చివరికి ఆ అప్పులు మొత్తం ప్రజలు కట్టాల్సిందే కదా. సంపద సృష్టి చేస్తా అన్నారు, ఎక్కడా సంపద సృష్టి? 6 నెలలు అయిపోయింది కదా అంటున్నారు కదా. 6 నెలలు అంటే ఏమన్నా ఒకసారి ఏమన్నా ఇచ్చేస్తారా ఏంటి? సంపద అంటే ఇప్పుడు ఇవన్నీ కట్టేసి క్యాపిటల్ కట్టడం, మేజర్ ఇండస్ట్రీస్ అన్నీ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది, పబ్లిక్ కన్జంప్షన్ పెరుగుతుంది. ఇవాళ పేపర్లో చూసాం ఇండియాలో జీడిపి తగ్గుతుందట. తగ్గడానికి కారణం ఏంటంటే ఇన్కమ్ సరిగ్గా లేదు. అది పెంచే కార్యక్రమాలు చేయాలి. ఒక్కసారి 5-6 నెలలు ఎట్లా అవుతుంది? అది దానికి యూనియన్ గవర్నమెంట్ చేస్తూ ఉంది, ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ చేస్తూ ఉన్నాయి. ఇవన్నీ జరిగితే కానీ లేవు. ఆ నెలలో ఇప్పుడు నేను ఇందాక చెప్పిన ఎవరు దేవుడు కాదండి. ఇది అద్భుతాలు జరగవు. ఒక లాజికల్గా ఎఫిషియెంట్గా అడ్మినిస్ట్రేషన్ చేసుకుంటూ పోవాలి. అలా పోతుంది గవర్నమెంట్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లక్షల కోట్లు అప్పులు చేస్తుంది, రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేస్తుంది అంటూ ఒకవైపున వైసీపీ ప్రకటిస్తుంది. అందులో వాస్తవం ఎంత ఉందనుకోవచ్చు అంటారు. గతంలో అసలు అప్పులు అనేది చేయలేదు, మేము రాష్ట్రాన్ని అభివృద్ధి చేసాము, చేసిన అప్పు కూడా పేదలకు పంచాం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పులు చేస్తుంది కానీ సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు అనే మాట అయితే వైసీపీ నాయకులు చెప్తున్నారు. ఇందులో వాస్తవం ఎంత ఉందనుకోవచ్చు అంటారు? ఇప్పుడు 6 నెలల గవర్నమెంట్ మీద 5 సంవత్సరాలు అయిపోయినట్టుగా ఎలక్షన్ సంవత్సరం మాట్లాడుతున్నారు. ఇంతవరకు వాళ్ళు వర్కులు మొదలుపెట్టి వాళ్ళు చేసిన అప్పుల్ని కవరప్ చేసుకుంటూ వాటిని కరెక్షన్ చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. అసలు మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక్క రోజైనా ఎలక్షన్ అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒక మాజీ ముఖ్యమంత్రి అనే వ్యక్తి
ఎనాలిసిస్ చేసుకున్నాడా? ఎందుకంటే ఎందుకు ఓడిపోయాం అనేది ఇంతవరకు ఏం చెప్పకుండా ఎలక్షన్ వచ్చిన తెల్లారి నుంచే 2 రోజులేమో ఈవీఎంలు అంటారు. ఈవీఎంలు అంటే ఆ ఈవీఎంలేగా 2019 గెలిపించినట్టు అనుకుంటే తర్వాత నువ్వు అసలు ఎందుకు ఓడిపోయావు, కారణం ఏంటి, నీ ఫెయిల్యూర్ షెడ్ తెలుసుకోకుండా ఎప్పుడు కూడా అధికారులు ఉన్నప్పుడు అందరూ చేస్తారండి, అందరూ పొగుడుతూనే ఉంటారు లీడర్స్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నీ గొప్పతనం, నీ సమర్థత బయటపడేది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండేదానికంటే ఎన్నో బాధలు పడి, ఇప్పుడే కదా గతంలో కూడా రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కానీ ఇప్పుడు నువ్వు ఉన్నప్పుడు కానీ ఆయన పడ్డ ప్రాబ్లమ్స్ అటు భరించి 5 సంవత్సరాలు రావటం వల్ల ఆయన మంచి పేరు వచ్చింది. సో ఎందుకంటే ఓ ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు మంచి పాత్ర పోషించాలి. నువ్వు ఎందుకు ఓడిపోయావో ఒక్క రోజు కూడా కార్యకర్తలతో మాట్లాడలేదు. ఎకిలి మాటలు మాట్లాడటం కానీ, ఏదో వ్యంగ్యంగా మాట్లాడటం కానీ, తర్వాత అంత జనం అంతా ఏంటికి పోయి అడిగినా అనవసరంగా తప్పు చేసామంట. తప్పేం కాదండి, ప్రజలు ఎప్పుడు తప్పు చేయరు. ప్రజలు కాలానికి తగ్గట్టు నిర్ణయం తీసుకుంటారు, సమయస్ఫూర్తిగా తీసుకుంటారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు తప్పు పట్టే పని చేయకూడదు. ఆవేశంగా పడ్డారు, 1 నెల రోజుల్లోపే చెప్పాడు ఆయన. ఎందుకంటే వీళ్ళు ఓట్లు వేసిన వాళ్ళంతా బాధపడుతున్నారు, నేను ఆయన ఉంటే అన్ని ఇచ్చాడని చెప్తున్నారు. అవన్నీ ఒట్టి మాట అండి. అతను ఎందుకంటే ఒక లీడర్గా, అందులో ఒకప్పుడంటే మామూలుగా ఉన్నాడు, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ హోదా నిలబెట్టుకోవాలన్నా కానీ కన్స్ట్రక్టివ్గా అపోజిషన్ రోలు ప్లే చేయాలి. అది చేయటంలా అధికారంలో ఉన్నప్పుడు ఫెయిల్ అయ్యాడు, ప్రతిపక్ష నాయకుడిగా అట్టఫ్లాప్ అయ్యాడండి. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే గనక మరి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా అట్టర్ఫ్లాప్ అయ్యారని మీరు అంటున్నారు. కానీ నిన్న ఇచ్చిన ధర్నా పిలుపు, విద్యుత్ ఛార్జీలపై ధర్నాల పిలుపు సక్సెస్ అయింది అనే ఆయన చెప్తున్నారు. మరి ఇంకో పక్కన చూస్తే పులివెందుల్లోనే వ్యతిరేకత. ఎలా చూడాలంటారు అసలు? మూడింటిని కంబైన్ చేసి ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఆయన సక్సెస్ అని చెప్పుకోక ఫెయిల్ అని చెప్తారా? వాళ్ళ ఛానల్స్, వాళ్ళ పేపర్లు అంత బాకాలు కొట్టుకోవడం కదా వాళ్ళు చేసే పని. అది వాళ్ళు అట్లా చెప్తూ ఉంటారు. అట్లా ఫెయిల్, అసలు రెస్పాన్స్ లేదు. నిజం చెప్పాలంటే ఎక్కడా కూడా వాళ్ళు ఏదో 10 మందిని బలవంతం తీసుకెళ్ళి చేసినట్టుగా ఉంది తప్పితే ఎక్కడా కూడా దాని మీద అంత స్పందన లేదు. స్పందన కారణం కూడా జనానికి అర్థమైందండి. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ అనేది ఎవరు వచ్చినా అదే చేయాలి. అప్పుడు అతను కనుక ఆ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ని క్యాన్సిల్ చేశాడు చూసారా, క్యాన్సిల్ చేయకుండా కనుక కంటిన్యూ అయి ఉన్నట్టయితే ఈ పాటికి కొంత ఆ రిజల్ట్ వస్తూ ఉండేది. ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ తగ్గుముఖం పడితేయేమో. అతను అన్ని రద్దు చేసి అతను విపరీతంగా పెంచేసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నాడు తప్పితే ప్రజలకు కూడా అర్థమైపోయింది. ఏమండి, ఈ ఫ్రీబీస్ మూలంగా బోలెడంత కరెంటు ఫ్రీగా ఇస్తున్నారు. మళ్ళీ ఇళ్ళకేమో 5 రూపాయలు 6 రూపాయలు కొని 2 రూపాయలకి ఇచ్చే పరిస్థితి ఉన్నప్పుడు, కొంతమందికి ఏమో కొన్ని కాలనీస్కి ఏమో ఫ్రీగా ఇచ్చేటప్పుడు సమర్థంగా చేసినా కానీ చేయలేరు. దీనికి ఎక్స్ట్రాడినరీగా సోలార్ డెవలప్ చేయటమా, లేకపోతే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ తీసేసి పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ పెట్టేసి పవర్ జనరేట్ పెంచడమో చేయాలి తప్పితే అది చెయ్యకుండా నువ్వే పాడు చేసావు. ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ నాయకులే అన్నారు ఈ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ క్యాన్సిల్ చేయడం తప్పని చెప్పి. వాళ్ళు అన్ని పార్టీలు అందరూ అన్నారు. వాటిని చేయడం మూలంగానే ఈ పాపం అంతా వచ్చేసింది. దాన్ని చంద్రబాబు నాయుడు ఏమన్నా దేవుడు కాదు, నువ్వు దేవుడు కాదు, ఎవరు కాదు. ఉన్న వాస్తవాన్ని దాన్ని కరెక్ట్ చేసుకుంటూ పోతూ ఉండటమే. ఎన్నాళ్ళు భరిస్తారు మరి? నీకు అసలు పెంచకుండాను నువ్వు చేసిన పాపాన్ని మొత్తాన్ని దాన్ని కడగకుండాను ఎలా ఉంటారు? ఇదంతా ఒకేత అయితే కనుక ప్రజల్లో వ్యతిరేకత పెంచండి అంటూ జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న ఆదేశాలు ఎలా చూడాలంటారు? ఈ వ్యతిరేకత పెంచండి అనే పదాన్ని అసలు ఎలా చూడాలంటారు? ప్రజల్లో వ్యతిరేకత పెంచమంటే పెరగదండి. ప్రజల వ్యతిరేకత ప్రజలకు నచ్చకపోతే పెరిగి తప్ప నువ్వు పెరగమంటే ఆ వ్యతిరేకత పెరగదు. అనుకూలమైన వ్యతిరేకత అయినా సరే ప్రజలు అందులో వెనకట ఎట్లా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి ఏదో అప్పుడు నేను ఏం చెప్పినా నమ్మారు వెనకటి రోజులు అనుకుంటాడు. ఈ యూత్ కానీ ఇప్పుడు పబ్లిక్ కానీ ఈ మీడియా రావటం మూలం కానీ అన్నీ తెలుస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి వాస్తవాలు తెలుస్తూనే ఉన్నాయి. అందుకని నువ్వు పెంచితే ఏం పెరగదు వ్యతిరేకత. ప్రజలకి వాస్తవాలన్నీ అర్థమవుతూ ఉన్నాయి. అది లేదు, వ్యతిరేకత అతని చేతులు ఏమి లేదు. ప్రజలను అర్థం చేసుకొని ప్రజల తరఫున పోరాటం చేయడం అన్నా మాట్లాడటం నేర్చుకోవాలి. అది రావట్లేదు అతనికి. ఇప్పటికీ చూస్తే కనుక ఒకవైపు
అభివృద్ధి అంతా కేంద్రీకృతం చేస్తున్నారు, అమరావతిని మాత్రమే అభివృద్ధి చేస్తున్నారు, మిగతా రెండు ప్రాంతాలని వాటిని నాశనం చేస్తున్నారంటూ కొంతమంది మేధావుల చేత, అంటే రీసెంట్గా చూసుకుంటే కనుక ప్రొఫెసర్ జి హరగోపాల్ గారు కూడా ఇచ్చిన స్టేట్మెంట్, అది ఒక్క సాక్షిలో మాత్రమే వచ్చిన ఎడిటోరియల్. ఎలా చూడాలంటారు దీన్ని అసలుకి? హరబాబా మీరే చెప్తారు కదా, సాక్ష్యం మాత్రమే వచ్చిందని. న్యాయంగా చెబితే అన్ని పేపర్లు అన్ని మీడియాలో వస్తాయి కదా, చెప్తారు. అంటే మనం చెప్పుకోవాలంటే వీళ్ళంతా పేడ ఆర్టిస్టులు, ఆడ కూర్చోబెట్టి డబ్బులు ఇచ్చేసి ఏది మాట్లాడమంటే మాట్లాడుతూ ఉంటారు. మనలాగా ఓపెన్గా మాట్లాడే ఇది కాదు కదా. అట్లా అన్ని చోట్ల ఎందుకు చేయట్లేదు? ఒక రకంగా ఇక్కడ అమరావతిలో కొంతమంది అనుకునే అభిప్రాయం ఏంటంటే, ఈ గుంటూరు విజయవాడలో ఊరిగా మాటలు చెప్తున్నారు కానీ వైజాగ్ని కర్నూలు ఎక్కువ డెవలప్ చేస్తున్నాడు అనుకుంటున్నారు. మరి దానికే సమాధానం చెప్తారు? వైజాగ్లో విపరీతమైన ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి, కర్నూలులో అటు ఇటు విపరీతంగా రాబోతున్నాయి. ఇప్పుడు అన్ని ప్రాంతాలు డెవలప్ చేయాలని చేస్తున్నాడండి. మరి ఇక్కడ అమరావతి వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? అమరావతిలో చాలామంది అన్నారు అన్నమాట, ఊరికి మాటలు చెప్తున్నారు కానీ అక్కడ ఎక్కువ చేస్తున్నారండి. అదేం కాదండి, అన్ని ప్రాంతాలు సమానంగా చూసే పద్ధతిలోనే చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు. ప్రపంచ బ్యాంకు కూడా ఇప్పుడు కూడా ఈ అమరావతికి నిధులు ఇవ్వద్దు అంటూ వైసీపీ నాయకులు రాస్తున్న లేఖలు ఎలా చూడాలి మరి దీన్ని? అసలు ఇది ముఖ్యంగా అసలు అమరావతి అంటేనే వాళ్ళకి ఎందుకంత ద్వేషం అనుకోవాలంటారు? అసలు అమరావతి కాదు ఏం కాదు, చంద్రబాబు నాయుడు ఏం చేస్తే దానికి వ్యతిరేకత. వాళ్ళు దాన్ని ఇప్పుడు ఎవరో ఒకరు హీరో విలనిజం అని ఉంటుంది కదా, ఆయన హీరోగా ఉంటే ఆయన విలన్ అవుతుంటాడు అనమాట. వాళ్ళు చేసిన గతంలో అలా గెలిచారు, అన్నీ విమర్శించి అన్నీ ఇస్తానని చెప్పి అంతా చేస్తా, ఎవరేమన్నా కానీ ఏదో దేవుడిలాగా మొత్తం ఇస్తాడని చెప్పేసరికి ప్రజలు కూడా పాపం అప్పుడు ఏంటంటే ఒక్కసారి అంటే ఇచ్చారు, మోసపోయారు. మళ్ళీ అదే రకంగా చేస్తామని ప్రజలు అనుకుంటున్నారుగా. ప్రజలు మళ్ళీ అట్లాగా అనుకుంటారని ప్రజల్ని వ్యతిరేకత పెంచాలని చూస్తున్నారు. కానీ ఒక్కసారి ఒక విలన్ని చూసిన తర్వాత మళ్ళీ ఆ విలన్ దరిదాపుకి ప్రజలు చేరరు.